హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. రెండు రాష్ట్రాల్లో వివిధ పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నాం. విద్యార్థులందరికీ ప్లాటో యాజమాన్యం తరపున మీ డైలీ కరెంట్ అఫైర్స్ అందిస్తున్న వారికి మరొకసారి నమస్కారం. ఎందుకంటే రేపు సెప్టెంబర్, అక్టోబర్లోనే రెండు రాష్ట్రాల్లో భారీ నోటిఫికేషన్లు కూడా రాబోతున్నాయి. నోటిఫికేషన్ వచ్చిందంటే వితిన్ 35 డేస్లో 30 డేస్లో ఎగ్జామ్ కంప్లీట్ అవుతుంది. ఎలాంటి సమయం దొరకదు. అందుకే ఇప్పటి నుంచి ప్రిపరేషన్ కావాలి. లాక్డౌన్ వల్ల, కరోనా వైరస్ వల్ల దాదాపు లక్షలాది మంది యొక్క యూత్ మొత్తం కూడా ఈరోజు ప్రైవేట్ ఉద్యోగాలు కోల్పోయి ఒక గవర్నమెంట్ జాబ్ ఉంటే బాగుంటుందనే యొక్క తపనతో ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. అందుకే ఈ పోటీ పరీక్షల్లో ప్రధానమైన కీలకమైన అంశం కరెంట్ అఫైర్స్ ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. 50 నుండి 60 పైగా మార్కులు ఇక్కడి నుంచి అడుగుతారు సార్. నువ్వు ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా, సివిల్ స్థాయి నుండి చివరికి క్లర్క్ వరకు కూడా ఏ పోటీ పరీక్షలైనా కరెంట్ అఫైర్స్ లేని బిట్ ఉండదు సార్, పేపర్ ఉండదు. అందుకే మీకు ప్లాటో యాజమాన్యం వారు మీకు అందిస్తున్నారు. మరి ముఖ్యంగా సార్ టుడే 2020 సంవత్సరం ఆగస్టు 12వ తేదీ, ఆగస్టు 12 అంతర్జాతీయ యువజన రోజు సార్. ది ఇంటర్నేషనల్ యూత్ డే. జాతీయ యువజన రోజు అంటే ఈ భారతదేశ ఔన్నత్యాన్ని, భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన మహానీయుడే వివేకానంద సార్. వివేకానందుని జన్మదినము జనవరి 12 సార్. అది జాతీయ యువజన రోజు. ఈరోజు ఆగస్టు 12 అంతర్జాతీయ యువజన రోజు సార్. 2000 సంవత్సరం నుండి ఐక్యరాజ్య సమితి అధికారికంగా ఆగస్టు 12వ తేదీని అంతర్జాతీయ యువజన రోజుగా పరిగణించింది సార్. దేశ అభివృద్ధి అనేది నేటి యువకుల యొక్క భుజస్కంధాల మీద ఆధారపడింది. ఏ దేశమైన అభివృద్ధి చెందాలంటే యువతే కీలకమైన పాత్ర పోషించాలి. ప్రజెంట్లీ మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా, ప్రజెంట్లో వస్తున్న యొక్క భయంకర సంఘటనలు ఎదుర్కోవడానికి యువతను అక్కడ ప్రోత్సహించే విధంగా, యువత కావాల్సిన ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా, యువత తప్పుదోవ పట్టకుండా, యువత ఏం కోరుకుంటుంది అక్కడ, యువత ఎలాంటి ఆలోచనతో ఉన్నది అక్కడ, ఆ యొక్క అంశాలపైన దృష్టి పెట్టి ఆయా ప్రభుత్వాలు అక్కడ యువజనులు కూడా అభివృద్ధిలో, దేశ అభివృద్ధిలో వీరి భాగస్వామ్యం కూడా కీలకమైన పాత్ర కూడా పోషిస్తుంది. కాబట్టి అందుకే ఈరోజు థీమ్ 2020 ఆగస్టు 12 యొక్క అంతర్జాతీయ యువజన రోజు యొక్క థీమ్ గ్లోబల్ యాక్షన్ యూత్ కోసం ఎంగేజ్మెంట్. గ్లోబల్ యాక్షన్ యూత్ కోసం ఎంగేజ్మెంట్ అనే అంశాన్ని ఈరోజు ప్రధానమైన థీమ్గా తీసుకోవడం జరిగింది సార్. ఈరోజు ప్రపంచంలో 2019, 2020కి ప్రపంచంలో యువజన అభివృద్ధిలో ఫస్ట్ ప్లేస్లో ఉన్న కంట్రీ అంటే జర్మనీ మొదటి స్థానంలో ఉన్న సార్. భారతదేశం 133 స్థానం సార్ యువజన అభివృద్ధిలో. అందుకే యువకులకు కావలసిన ఉపాధి అవకాశాలు కల్పించాలి, యువతను ఒక అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతోనే ఆయా ప్రభుత్వాలు ముందుకెళ్ళినప్పుడు, యువకుల్ని ప్రోత్సహించినప్పుడు దేశ అభివృద్ధిలో యువత కూడా భాగస్వామ్యం అయి దేశ అభివృద్ధి కోసం కూడా యువత ముందుకు నడిచే అవకాశం ఉంటుందని కూడా ఐక్యరాజ్య సమితి ఫైండ్ అవుట్ చేసిన సంఘటన సార్ వచ్చేసి ఈరోజు. ముఖ్యంగా సార్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ 2020 సంవత్సరం ఆగస్టు 12వ తేదీన నేతాజీ ట్రస్ట్ యొక్క డాక్టర్ కళ్యాణ్ కుమార్ దే, ఈ కళ్యాణ్ కుమార్ దే రాసిన యొక్క నవల
నేతాజీ సుభాష్ చంద్రబోస్ పైన, ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల పైన ఒక నవల రాయడం జరిగింది సార్. ఆ నవలే నేతాజీ ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా, ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా అండ్ బ్రిటిష్ ఆర్కైవ్స్ అనేక నవల సార్. ఈ నవలను ఈరోజు మన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవిష్కరించడం జరిగింది సార్. రేపు ఎగ్జామ్లో ఏమంటాడు సార్? 2020 ఆగస్టు 12 నాడు వెంకయ్య నాయుడు ఆవిష్కరించిన నవల ఇది. ఎవరికి సంబంధించింది? ఈ నవల రచయిత పేరేమిటి? భారతదేశం యొక్క స్వతంత్ర పోరాటంలో నేతాజీ పాత్ర ఎలా ఉంది, ఏంటి అనేక అంశం పైన డాక్టర్ కళ్యాణ్ కుమార్ దే ఈ నవల రాయడం జరిగింది సార్. దేశం అభివృద్ధి చెందాలంటే, ఈ దేశానికి ఒక పంచవర్ష ప్రణాళిక విధానం కావాలని చెప్పి ఒక మాటల ద్వారా చెప్పిన మొట్టమొదటి వ్యక్తి అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ సార్. పంచవర్ష ప్రణాళిక విధానం కావాలని అక్కడ మొట్టమొదటిసారి సూచించింది. నవల ద్వారా చెప్పిన వ్యక్తి అంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఒక మాటల ద్వారా చూపించిన వ్యక్తి అంటే నేతాజీ. చలో ఢిల్లీ, జై హింద్ లాంటి నినాదాలతో ముందుకు పోయిన వ్యక్తి. మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, మీకు స్వతంత్రాన్ని ఇస్తానని చెప్పి పిలుపునిచ్చిన వ్యక్తి నేతాజీ సార్. నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఈయన జన్మదినం జనవరి 23. ఈ రోజున గతంలో వాజ్పేయి ప్రభుత్వం ఏక్ దిన్ ప్రేమ్ దివాస్గా పరిగణించింది సార్ నేతాజీ యొక్క జన్మదినాన్ని. నేతాజీ గురించి ఏ విధంగా అడిగిన, జిఎస్ పరంగా, లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ పరంగా అడిగినా కూడా బిట్ ఈజీ క్యాజువల్ సార్. ముఖ్యంగా నరేంద్ర మోడీ 2020 సంవత్సరం ఆగస్టు 12వ తేదీన పన్ను పారదర్శక విధానాన్ని లేదా నిజాయితీ అనే కార్యక్రమాన్ని ఈరోజు ఆవిష్కరించారు. ఆయా పరిశ్రమలు, ఆయా కంపెనీలు పారదర్శకంగా పన్నులు చెల్లించండి. బ్లాక్ మనీ వచ్చేసి అక్కడ బ్లాక్ మనీతో మీరు తప్పుడు లెక్కలు చెప్పకండి, నిజాయితీగా పారదర్శకంగా ఉండండి, దేశ అభివృద్ధిలో మీ పాత్ర కూడా కావాలి అని ఈరోజు మోడీ ఒక పన్ను పారదర్శక నిజాయితీ విధానాన్ని ఈ రోజున ఆవిష్కరించడం జరిగింది సార్. ఆయా పరిశ్రమలు, ఆయా సంస్థలు ట్యాక్స్ చెల్లించడంలో వెనుకాడుతున్నాయి, ట్యాక్స్ చెల్లించడం లేదు. కాబట్టి నిజాయితీగా ప్రతి ఒక్కరూ ముందుకు రండి, మీకు కావలసిన వెసులుబాటు మీకు కల్పిస్తామని చెప్పి, దేశ అభివృద్ధిలో మీ భాగస్వామ్యం కూడా కావాలని చెప్పి అలా మోడీ పిలుపునిచ్చిన సంఘటన సార్ టుడే వచ్చేసి. ముఖ్యంగా సార్ ప్రధానంగా సంవత్సరం ఆగస్టు 12వ తేదీన కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ వారు ఫ్రీడమ్ మూమెంట్ సమయంలో 9 మంది గిరిజన సమరయోధుల పేరు మీద రేపు 2022 నాటికి ప్రత్యేక మ్యూజియాలు కూడా మేము పూర్తి చేయబోతున్నాం. ఆనాడు గిరిజన నాయకులు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా గిరిజన తిరుగుబాట్లు కూడా ఒక ప్రధానంగా తమ పాత్ర పోషించినాయి.
అలాంటి యొక్క గిరిజన సమరయోధులను వారి పేరు మీద తప్పనిసరిగా 9 మ్యూజియాలు కూడా 2022 నాటికి మేము కంప్లీట్ చేస్తూ ఉంటుంది కేంద్రం. రేపు 2022 నాటికి 1,00,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ కూడా ఉత్పత్తి కావాలి. రేపు 2022 నాటికి గగన్యాన్ ప్రాజెక్టు ద్వారా 3 వ్యక్తులను కూడా మనం సొంతంగా అంతరిక్షంలోకి పంపించబోతున్నాం. రేపు 2022 నాటికి ఈ దేశంలో ప్రతి పేదవాడికి ఇళ్ల నిర్మాణం కూడా పూర్తి కావాలి. మరి అదేవిధంగా 2022 నాటికి ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు కంప్లీట్ కాబోతున్న తరుణంలో ప్రముఖ గిరిజన సమరయోధుల యొక్క మ్యూజియాలు కూడా అప్పట్లోగా నిర్మిస్తామని చెప్పి ఈరోజు కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ వారు చెప్పడం జరిగింది సార్. అంతర్జాతీయ ఆదివాసీ రోజు ఆగస్టు 9వ తేదీ ఈ దేశంలో గిరిజన ఎస్టీ జనాభాలో మధ్యప్రదేశ్ మొదటి స్థానం సార్. ఈ దేశ జనాభాలో సుమారు 14 కోట్ల మంది ఆదివాసీలు ఉన్నారు సార్. వాళ్ళ హక్కుల కోసం అడవులపైన వాళ్ళ హక్కులు కల్పించాలి. వాళ్ళ స్వయం సమృద్ధిగా అభివృద్ధిలో ముందుకు తీసుకురావడమే మన ముందు ఉన్న ఎజెండాని కూడా ఇలా ఆయా ప్రభుత్వాలు కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనుసరిస్తున్న యొక్క సంఘటన సార్. ఎగ్జామ్లో లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ పరంగా ఏమంటాడు సార్? 2020 సంవత్సరం ఆగస్టు 12 నాడు కేంద్రం గిరిజన సమరయోధుల ఎన్ని మ్యూజియాలు నిర్మిస్తామని ప్రకటన చేసింది. ఏ ఇయర్ నాటికి 9 గిరిజన సమరయోధుల యొక్క మ్యూజియాలను పూర్తి చేయనున్నారు. ఈ టైపులో అడుగుతారు సార్. యావత్ ప్రపంచ చరిత్ర మన గతంలో అనుకున్నాం రేపు 2030 లేదా రేపు 2034 నాటికి అమెరికా గడ్డ మీద ఒక భారతీయుడే రేపు అమెరికా దేశానికి భవిష్యత్తులో ప్రెసిడెంట్గా అయ్యే అవకాశం ఉందని కూడా అమెరికా మేధావులు అంటున్న సంఘటన. ఆ కళ ఈరోజు చిన్నగా నెరవేరబోతున్న సంఘటన సార్. ఇలా అమెరికా జనాభా 44 కోట్లు సార్. అమెరికా జనాభాలో భారతీయుల జనాభా 46 లక్షలు సార్. అందులో తెలుగోడి జనాభా 12 లక్షలు సార్. ఏ రంగంలో చూసినా అమెరికాలో భారతీయుడు లేని రంగం లేదు సార్. ప్రతి రంగంలో మన పాత్ర ఉన్నది సార్. ఈరోజు అమెరికా దేశంలో కాలిఫోర్నియా రాష్ట్రంలో జన్మించిన యొక్క భారత సంతతి యొక్క మహిళ ఆమె కమల్ హరీస్ సార్. ఒక కాలిఫోర్నియా రాష్ట్రానికి అటార్నీ జనరల్గా పనిచేసిన లేడీ 2003 నుండి అమెరికా రాజకీయాల్లో అడుగుపెట్టిన వ్యక్తి. ఈమె ఒక ప్రవాసీ భారతీయురాలు, కాలిఫోర్నియా రాష్ట్రానికి అటార్నీ జనరల్గా పనిచేసిన మొట్టమొదటి వ్యక్తి సార్. ఒక ఆసియా ఖండం నుండి అమెరికా సెనేట్కి ఎన్నికైన యొక్క మొట్టమొదటి ఆసియావాసి ఈమె. ఒక అమెరికా సెనేట్కు కాలిఫోర్నియా రాష్ట్రం నుండి ఎన్నికైన యొక్క ప్రవాసీ భారతీయురాలు ఒక హిందూ మహిళ కమల్ హరీస్ సార్. ఈరోజే 2020 ఆగస్టు 12 నాడు రేపు నవంబర్ 3వ తేదీన అమెరికా అధ్యక్ష ఎలక్షన్ జరగబోతుంది. ఆ మూమెంట్లో వచ్చేసి ఇక్కడ రేపు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈరోజు అమెరికా అధ్యక్ష పదవికి డెమోక్రటిక్ పార్టీ నుండి పోటీలో ఉన్న వ్యక్తి జో బిడెన్, ఒకప్పటి అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు. ఈ జో బిడెన్ ఇలా అధికారికంగా ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది సార్. నేను కనుక రేపు అమెరికా దేశానికి ప్రెసిడెంట్గా ఎన్నికైతే డెమోక్రటిక్ పార్టీ నుండి అమెరికా దేశానికి ఉపాధ్యక్షురాలుగా రేపు ఎవరు నియమించబోతున్నాం అంటే నేను కమల్ హరీస్ను నియమించబోతున్నాం అని చెప్పి ఈరోజు జో బిడెన్ ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది సార్. ఈరోజు ఒక చారిత్రాత్మక సంఘటన సార్. వచ్చేసి 2016లో నవంబర్ 8 నాడు అమెరికా అధ్యక్ష పదవికి ఎలక్షన్ జరిగింది. ఒక అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసి ఓడిపోయిన మొట్టమొదటి లేడీ అంటే ఆమె హిల్లరీ క్లింటన్ సార్.
రేపు గనక అమెరికాలో డెమోక్రటిక్ పార్టీ అధికారంలోకి వస్తే అమెరికా దేశానికి ఒక ఉపాధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఎవరికి ఉందంటే కమల్ హరీష్ సార్. ఎగ్జామ్లు అడుగుతాడు సార్ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ పరంగా. ఈ మధ్యన వార్తలకు వస్తున్న కమల్ హరీష్ ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి, ఈమె అమెరికాలో ఏ రాష్ట్రానికి అటార్నీ జనరల్ పనిచేస్తుంది, ఈ టైపులో రేపు ఎగ్జామ్లు అడిగే అవకాశం ఉంటుంది సార్ కమల్ హరీష్ గురించి. ఈరోజు నేను విన్నాను, నేను చూశాను, నేను అమలు పరుస్తున్నా అనేక లక్ష్యంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి 2020 సంవత్సరం ఆగస్టు 12వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ యొక్క అక్క చెల్లెలందరికీ ఆర్థికంగా చేయూతనివ్వాలనే లక్ష్యంతో, ఆర్థికంగా వాళ్ళని ఎదగాలనే ఉద్దేశంతో, ఆయా వెనుకబడిన వర్గాలను ఆర్థికంగా స్వలంబన సాధించాలనే లక్ష్యంతోనే ఈరోజు వైఎస్ఆర్ చేయూత కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించడం జరిగింది సార్. ఈ కార్యక్రమం ద్వారా నిరుపేద ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు 45 నుండి 60 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి సంవత్సరానికి 18,750 రూపాయలను 4 ఏళ్లలో 75,000 రూపాయలు కూడా వీళ్ళకి ఆ యొక్క మహిళలకు ఆర్థికంగా, ఆయా వర్గాల యొక్క మహిళలకు ఆర్థిక సాయంగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంఘటన సార్. ఈ కార్యక్రమం ద్వారా సుమారు రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 లక్షల మంది మహిళలకు ఇక్కడ లబ్ధి చేకూరబోతుంది సార్ ఈ కార్యక్రమం ద్వారా వచ్చేసి. మరి ముఖ్యంగా సార్ ఇక్కడ ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నవరత్నాలు అనే పేరుతో ముందుకొచ్చారు. ఆ నవరత్నాల కార్యక్రమంలో భాగమే ఇదొకటి సార్, వైఎస్ఆర్ చేయూత అనే కార్యక్రమం. లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ పరంగా ఎలా ఆడతాడు సార్. 2020 సంవత్సరం ఆగస్టు 12వ తేదీన వైఎస్ఆర్ చేయూత కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏ వయసు నుండి ఏ వయసు కలిగిన మహిళలకు సభ్యత ఉంటుంది. ఈ కార్యక్రమం ద్వారా 4 ఏళ్లలో మొత్తం ఎంత చెల్లించబోతున్నారు, సంవత్సరానికి ఎంత ఆర్థిక సాయం చేయబోతున్నారు, ఈ టైపులో రేపు లేటెస్ట్ కరెంటు ఎకానమీ పరంగా అడగబోతున్న బిట్లు ఉంటాయి సార్ ఇక్కడ నుంచి సార్. అది లేటెస్ట్ ఏపీ కరెంట్ అఫైర్స్ బిట్ సార్. మరి ముఖ్యంగా సార్ ప్రధానంగా హర్యానా రాష్ట్ర ప్రభుత్వం 2020 సంవత్సరం ఆగస్టు 12వ తేదీన అధికారికంగా కిసాన్ క్రెడిట్ స్కీమ్ ద్వారా, ఒక కిసాన్ క్రెడిట్ స్కీమ్ ద్వారా ఆయా పేద వర్గాల వారికి గేదెలను కానీ ఆవులను కానీ కొనుగోలు చేసిన వాళ్ళకి, ఈ కిసాన్ క్రెడిట్ కలిగి ఉన్న వారికి 1,80,000 రూపాయల వరకు కూడా ఆర్థిక సాయం చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఒక పశువుల కొనుగోలు కార్యక్రమాన్ని హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సార్. ఈ కార్యక్రమం ద్వారా ఒక గేదె కొనుగోలుకు సుమారు 40,000 రూపాయలు సార్,
1,80,000 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వము ఒక కిసాన్ క్రెడిట్ స్కీమ్ ద్వారా పశువులను కొనుగోలు చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా ఆయా వర్గాల వారు వాటి నుండి వస్తున్న పాల ద్వారా కానీ వాటి నుండి ఆయా ప్రజలు ఆర్థికంగా లబ్ధి పొందడం కోసమే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సార్. కపిల్ దేవ్ ఈ రాష్ట్రమే, కల్పన చావ్లా ఈ రాష్ట్రమే, మేల్ అండ్ ఫిమేల్ రేషియోలో చివరి ప్లేస్ ఉన్న రాష్ట్రం కూడా ఈ రాష్ట్రమే. చరిత్రలో 3 పానీపట్ యుద్ధాలు జరిగాయి. పానీపట్ అనే ప్రాంతం కూడా ఇక్కడే ఉంది సార్, హర్యానా రాష్ట్రం సార్ వచ్చేసింది. మరి ముఖ్యంగా సార్ ప్రధానంగా బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం కూడా ఇక్కడే స్టార్ట్ అయింది సార్. ఎగ్జాంపుల్ ఏమంటాడు సార్, ఈ మధ్యన ఏ రాష్ట్ర ప్రభుత్వం పశువుల కొనుగోలు స్కీమ్ అంటే కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా పశువులను కొనుగోలు చేసే కార్యక్రమాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? పేద వర్గాల వారికి ఇలా అడగబోతున్న బిట్టుండే సార్. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం 2020 సంవత్సరం ఆగస్టు 12వ తేదీన రైతులకు సాయంగా రైతు పనిముట్లు కొనుగోలు విషయంలో కానీ ఎరువుల కొనుగోలు విషయంలో కానీ రైతు పంటలకు గిట్టుబాటు ధర కల్పించే లక్ష్యంతో రైతాంగానికి అండగా నిలబడాలి. ఒకవైపు వాతావరణంలో మార్పులు, మరొకవైపు కరోనా మమ్మూరి, ఇలాంటి పరిస్థితుల్లో ఆయా రైతు కుటుంబాలకి అండగా నిలవాలనే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి కిసాన్ సాయ్ యోజన్ కార్యక్రమం, కిసాన్ సాయ్ యోజన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రభుత్వం గుజరాత్ స్టేట్ గవర్నమెంట్ సార్. ఈ దేశంలో తొలిసారిగా విద్యా ఉద్యోగాల్లో అగ్రవర్ణాల పేదలకి 10% రిజర్వేషన్ సౌకర్యాన్ని అమలు పరిచిన మొట్టమొదటి రాష్ట్రం ఇదే సార్. ఈ మధ్యనే కాక్రా పర్ 3 అణు విద్యుత్ కేంద్రాన్ని కూడా నరేంద్ర మోడీ జాతికి ఈ స్టేట్లోనే అంకితం చేయడం జరిగింది సార్. ఒక మహాత్మా గాంధీని అందించిన భూమి సార్ ఇది, సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మించిన భూమి సార్ ఇది. ఒక నరేంద్ర మోడీ యొక్క సొంత రాష్ట్రం సార్ గుజరాత్ రాష్ట్రం. ఇలా ఈ కార్యక్రమాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సార్. ఇక్కడ ప్రపంచ చరిత్రలోనే ఒక న్యూజిలాండ్ అంటే ఒక ప్రధానమైన పేరున్న సార్. 1893లో ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా మహిళలకు ఓటు హక్కును కల్పించిన తొలి కంట్రీ అంటే న్యూజిలాండ్ దేశం సార్. వచ్చేసి ఇక్కడ మొట్టమొదటి దేశం న్యూజిలాండ్ సార్. ఇలా ప్రపంచంలో కరోనా ఫ్రీ రహిత రాష్ట్రంగా ఈశాన్య భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు గుర్తిస్తే ప్రపంచంలో కరోనా రహిత దేశంగా ఈ మధ్యనే గుర్తింపు పొందింది. 102 రోజులు కావస్తున్నా ఇంతవరకు కూడా న్యూజిలాండ్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు సార్. న్యూజిలాండ్ కంట్రీ సార్. ప్రధానంగా వచ్చేసి ఇక్కడ న్యూజిలాండ్ ప్రైమ్ మినిస్టర్ జెసిండా ఆర్డినర్ ఆ విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది సార్. మరి ముఖ్యంగా సార్ ఒక కృష్ణుడి ఆలయంలో కూడా ప్రవేశించి భారత హిందూ సాంప్రదాయం ప్రకారం కూడా అక్కడ పూజలు నిర్వహించిన వ్యక్తి సార్ జెసిండా ఆర్డినర్. రేపు 2021లో ఇక్కడ న్యూజిలాండ్ క్యాపిటల్ వెల్లింగ్టన్లో ఉమెన్స్ వరల్డ్ కప్ క్రికెట్ జరగాలి. 1 year పోస్ట్ పోన్ అయ్యి రేపు 2022కు ఉమెన్స్ వరల్డ్ కప్ క్రికెట్ ఇక్కడ జరగబోతుంది సార్. న్యూజిలాండ్ క్యాపిటల్ వెల్లింగ్టన్ సార్. న్యూజిలాండ్ జాతీయ పక్షి సార్ కివి, రెక్కలేని పక్షి కివి సార్ వచ్చేసి.
ఎగ్జాంపుల్ ఏమంటాడు సార్? ఈ మధ్యనే కరోనా రహిత దేశంగా ప్రకటించుకున్న కంట్రీ పేరేమిటి? ఈ మధ్యనే ఏ దేశ ప్రధాని ఆ దేశంలో శ్రీకృష్ణుడి ఆలయంలోకి వెళ్ళి హిందూ సాంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహించారు? ఈ మధ్యన వార్తలకు వస్తున్న జెసిండా ఆర్డినర్ ఏ దేశం యొక్క ప్రధానమంత్రి? ఇలా అడుగుతాడు సార్. ఈరోజే $1.5 బిలియన్ అమెరికన్ డాలర్లతో 10 కోట్ల కోవిడ్ మెడిసిన్ ఉత్పత్తి 2020 చివరి నాటికి కోవిడ్ వ్యాక్సిన్ను తీసుకురావాలనే లక్ష్యంతో ఈరోజు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 2020 ఆగస్టు 12వ తేదీన మెర్డానా కంపెనీతో ఒప్పందాన్ని అంగీకరించడం జరిగింది సార్. మరి ముఖ్యంగా సార్ వచ్చేసి ఆల్రెడీ రష్యా వ్యాక్సిన్ బయటకు వచ్చింది, మార్కెట్లో ఉంది. ఈ రష్యా వ్యాక్సిన్కు మేము అనుమతించబోము. ఇంత తొందరగా రష్యా వ్యాక్సిన్ ఎలా కనుక్కుంది మాకు అర్థం కావట్లేదు. ఈ వ్యాక్సిన్ వల్ల ఎన్ని రోజుల వరకు కరోనా తగ్గిపోతుంది, తర్వాత ఏమైతే కూడా చెప్పలేం. కాబట్టి మా దేశంలోకి మాత్రము రష్యా కోవిడ్ వ్యాక్సిన్ను అనుమతించమని చెప్పి ఒకవైపు కెనడా కంట్రీ అంటుంటే, ఈరోజు అంటే మర్డానా కంపెనీతో ఈ ఇయర్ చివరి నాటికి 10 కోట్ల కరోనా కోవిడ్ వ్యాక్సిన్ను రూపొందించడానికి ఈరోజు ట్రంప్ ఈ సంస్థతో ఒప్పందాన్ని అంగీకరించడం జరిగింది సార్. లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ పరంగా అడుగుతాడు సార్. అమెరికా దేశం కరోనా వ్యాక్సిన్లు ఇయర్ చివరి నాటికి ఏ కంపెనీతో కలిసి 10 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తుంది? ఈ టైపులో అడిగే అవకాశం ఉంటుంది సార్. మరొక బిట్ సార్, రష్యా కరోనా వ్యాక్సిన్ను మా దేశంలో అనుమతించబోమని చెప్పి ఏ దేశం ప్రకటించింది? ఇలా మనకు అడిగే అవకాశం ఉంటుంది సార్. మరి ముఖ్యంగా సార్ ప్రధానంగా ఈరోజు విరాట్ కోహ్లీ ప్రధానంగా సార్ ఇక్కడ విరాట్ కోహ్లీ సార్ నా జీవితాన్ని మార్చివేసిన ఒక నవల, ఆ నవల చదవడం ద్వారా నా భవిష్యత్తు గమనాన్ని మార్చివేసిందని చెప్పి అంటున్న టీమిండియా కెప్టెన్ సార్. ఈయన కెప్టెన్గా ఉన్నప్పుడే అండర్-19 టైటిల్ కూడా భారతదేశానికి వచ్చింది అప్పట్లో. ఈరోజు ప్రపంచంలో ప్రముఖ క్రీడా సెలబ్రిటీస్లో ధనవంతుల జాబితాలో కూడా చోటు పొందిన వ్యక్తి సార్ విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ ప్రధానంగా సార్ ఒక రాజీవ్ ఖేల్రత్న అవార్డు గ్రహీత, ఒక అర్జున్ అవార్డు గ్రహీత, ఒక పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఇలాంటి అవార్డులను స్వీకరించిన వ్యక్తి సార్. మరి ముఖ్యంగా నా జీవితాన్ని మార్చివేసిన నవల అంటే ఏ నవల సార్ అంటే ఏ యోగి అనే నవల నా జీవన గమనాన్ని మార్చివేస్తుంది. ఈ నవల ద్వారా అనేకమైన ప్రయోజనం ఉందని చెప్పి ఇలా యూత్ను ఉద్దేశించి, సమాజాన్ని ఉద్దేశించి ఈ నవల పైన ఈరోజు మాట్లాడడం జరిగింది సార్. విజయం కోసం ఏ విధంగా పోరాటం చేయాలి, ఏ విధంగా మనపై విమర్శలు వచ్చినా కూడా తట్టుకొని ముందుకు వెళ్ళగలగాలి అనే అంశంపై ఈరోజు ఈ నవలను కూడా ఆయన విశ్లేషించడం జరిగింది సార్ విరాట్ కోహ్లీ. మరి ముఖ్యంగా సార్ ప్రధానంగా వచ్చేసి భారతదేశం ఈరోజు దేశంలో తొలి ప్రైవేట్
రాకెట్ ఇంజన్ను విజయవంతంగా పరీక్షించారు సార్. ఈ దేశంలో తొలి రాకెట్, ఒక ప్రైవేట్ రంగంలో నిర్మించిన తొలి రాకెట్ ఇంజన్ను విజయవంతంగా పరీక్షించడం ఇదే ఫస్ట్ టైం సార్. ఎలాంటి సందర్భంలో అయినా కూడా ఇది కావాల్సిన విధంగా మనకు పనిచేయగలుగుతుంది. 3D మ్యాప్స్ని కూడా మనకు అందిస్తుంది. 3D మ్యాప్స్ ద్వారా కూడా కావాల్సిన పైన విజయం సాధిస్తుంది. ఈ 3D విభాగానికే ప్రముఖ సైంటిస్టు సివి రామన్ పేరు కూడా వాళ్ళు పెట్టడం జరిగింది సార్ ఈరోజు. మరి ముఖ్యంగా సార్ ప్రధానంగా 2020 సంవత్సరం ఆగస్టు 12 నాడు నేపాల్ ప్రభుత్వం భారతీయులు మా దేశంలో రావద్దు, కరోనా కేసులు పెరిగిపోతున్నాయని చెప్పి ఈరోజు భారతీయులు రానివ్వకుండా వచ్చేసి కొన్ని చోట్ల నిలిపివేసిన కంట్రీ కరోనా వైరస్ వల్ల, లాక్డౌన్ వల్ల మా దగ్గర విపరీతమైన కేసులు పెరిగిపోతున్నాయని చెప్పి ఇలా భారతీయులు రావడానికి అనుమతి లేదని చెప్పి ఈరోజు కొన్ని చోట్ల నిలిపివేసిన కంట్రీ సార్ నేపాల్. అదేవిధంగా సార్ కరోనా వైరస్ భయంకరంగా విజృంభిస్తున్న సందర్భంలో కువైట్ ఎవరైతే గడప దాటి బయట తిరుగుతారో వారికి మరణశిక్ష అని చెప్పి ప్రత్యేక ఒక మరణ శిక్షను కూడా అక్కడ కువైట్ ప్రభుత్వం అమలు చేయబోతుంది సార్. కరోనా మమ్మూరిని నిర్మూలించాలి, సామాజిక దూరాన్ని పాటించాలి, వచ్చేసి ఇక్కడ మాస్కులు ధరించాలి, ఖచ్చితమైన నిర్బంధ చట్టాన్ని కూడా ఇలా కువైట్ ప్రభుత్వం తీసుకొచ్చిన సంఘటన సార్ అక్కడ. ఓకే సార్, లేటెస్ట్ ఎగ్జామ్లో అడగబోతున్న బిట్టుడే కరెంట్ అఫైర్స్ పరంగా నేతాజీపై డాక్టర్ కళ్యాణ్ కుమార్ దే రాసిన ఏ నవలను వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు? ఆగస్టు 12 అంతర్జాతీయ యువజన రోజు యొక్క థీమ్ ఏంది? అమెరికా ఇయర్ చివరి నాటికి 10 కోట్ల కరోనా వ్యాక్సిన్ రూపొందించాలని చెప్పి ఏ సంస్థ ఒప్పందాన్ని అంగీకరించింది? అమెరికా దేశానికి ఉపాధ్యక్షురాలుగా డెమోక్రటిక్ పార్టీ నుండి కమల్ హారిస్ను ప్రకటించారు. గతంలో అమెరికాలో ఈమె ఏ రాష్ట్రానికి అటార్నీ జనరల్గా, ఏ స్టేట్ నుండి సెనేటర్గా ఎన్నికైంది? ఈ టైప్లో అడుగుతాడు సార్. ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్ చేయుత కార్యక్రమాన్ని ఏ రోజున ప్రారంభించింది? ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంది? 4 ఏళ్లలో ఈ కార్యక్రమం ద్వారా వెనుకబడిన మహిళలకి ఎంత సాయం అందించాలి? ఇలా అడగబోతున్న బిడ్డ సార్. కిసాన్ క్రెడిట్ స్కీమ్ ద్వారా పశువుల కొనుగోలు కార్యక్రమాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఇది సార్ అడగబోతున్న బిడ్డ లేటెస్ట్ సార్. పేపర్ చూసినప్పుడు అంతర్జాతీయ విషయాలే ఉన్నాయి, రాష్ట్ర స్థాయి విషయాలే ఉన్నాయి, క్రీడా పేజీలో ఏ అంశాలు ఉన్నాయి, బిజినెస్ పేపర్లో ఏమున్నాయి, ఎడిటోరియల్స్ వ్యాసాలు ఏమి రాస్తున్నారు. మన ఆల్ ఇండియా టాపర్ సార్, సివిల్స్ టాపర్, ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్తుంటాడు, నేను కరెంట్ అఫైర్స్ నమ్ముకున్న జిఎస్లో అత్యధికంగా కొన్ని గంటలు కేటాయించే రోజు అక్కడ ఆ జిఎస్ అంటే ఆ కరెంట్ అఫైర్సే, దానితో పాటు మిగిలిన సబ్జెక్టులు కూడా కష్టపడి చదివా. ప్రతి బిట్టు కూడా పోటీ పరీక్షలో చాలా ఇంపార్టెంట్. 1 year కరెంట్ అఫైర్స్ బ్యాక్గ్రౌండ్ మనం కలిగి ఉండాలి.
ఈ 2020లో 2 రాష్ట్రాలు ఎలాంటి యొక్క భారీ ఎగ్జామ్స్ నిర్వహించలే కాబట్టి ఈ టైప్‌లో బిట్టు అడిగిన ఈజీ క్యాచ్ చేసే విధంగా రేపు కరెంట్ అఫైర్స్ మనం ముందు అంటే బిట్టు పోకుండా మనం ప్రిపరేషన్ చేయాలి. ఆ విధంగా బిట్టు గుర్తుండాలి. అందుకే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ ప్లాటో డైలీ కరెంట్ అఫైర్స్‌ను షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా చెప్పండి. త్వరలో జస్ట్ ఇంకా కొన్ని రోజుల్లో గ్రాండ్ టెస్ట్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. ఎంత చదువుతుంది ముఖ్యం కాదు, క్వశ్చన్ ఏ టైప్లో అడుగుతుండు, ఏ విధంగా వెళ్ళిపోతుండు, మనం ఎలా క్యాచ్ చేయాలి అది ఇంపార్టెంట్ సార్. వచ్చేసి ఆ లెవెల్లో ఈ ప్రిపరేషన్తో మీరు ముందుకెళ్ళండి. మా డైలీ కరెంట్ అఫైర్స్ని వినండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అందరికీ బెస్ట్ ఆఫ్ లక్.